రామకృష్ణరాజుని ఆ రోజున కొట్టినటువంటి కేసులో విచారణ జరుపుతున్నటువంటి పోలీసులకి నిన్న ఒక పెద్ద షాక్ అయింది. తులసిబాబు ఎవరైతే నా గుండెల మీద కూర్చుని కొట్టి చంపబోయాడు అన్నటువంటి మాట రఘురామకృష్ణరాజు చెప్పారో అతన్ని విచారణకు పిలిస్తే మొదట రాక ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఏకంగా తెలుగుదేశం స్టిక్కర్లు తులసి దళం అన్నటువంటి పేరుతో స్టిక్కర్లతో పదుల సంఖ్యలో కార్లలో రావటం, జై తులసిబాబు అంటూ నినాదాలు చేయటం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అని నినాదాలు చేయడం. ఒక్కసారి బిత్తరపోవాల్సిన పరిస్థితి అక్కడ వాళ్ళదైంది. అదేంటి ఇతను వైసీపీ కదా, వైసీపీ టైంలో కదా అతను జరిగింది అన్నట్టు. ఇప్పుడు అతను వైసీపీనా తెలుగుదేశం అన్నది తేలట్లేదు. ఎందుకంటే అతను వైసీపీ మనిషే కాదని చెప్పేసి మొదటి నుంచి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే అప్పట్లో వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో చేరాడా, లేకపోతే అప్పట్లో సునీల్కి అనుచరుడుగా ఉన్నారు కాబట్టి అతను ఇదని కాన్సెప్ట్న ఏది పక్కన పెడితే, అనుచరుడు అంటే అధికారులకు అనుచరులు ఉంటారు, అధికారి మాట విని ఇతను చేశాడని ఇట్లాంటి రకరకాల చర్చలు ఉన్నాయి. అయితే అతను నిన్న పోలీసులకి భారీ వార్నింగ్లు ఇవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. గుడివాడ వస్తే మీ సంగతి చూస్తాం, నిమిషంలో బదిలీ చేయిస్తాం, యూనిఫామ్ మీద మీ పేరు గుర్తుంచుకుంటాం, రేపటిదాకా మీరు విధుల్లో ఉండరు, వీఆర్కి వెళ్తారు, దమ్ముంటే యూనిఫామ్ వేసుకుని గుడివాడికి రండి అంటూ షేలు కానిస్టేబుల్ అని కామేపల్లి తులసిబాబు బెదిరించడం, తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయంకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఇది నిన్న సంచలనం సృష్టించినటువంటి అంశం. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, తులసిబాబు చిత్రాలు ఉన్న వాహనాల్లో ఒంగోలుకి ర్యాలీగా రావటం, వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిలపడం, చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కి మద్దతుగా నినాదాలు చేయడం, పోలీసులు తులసిబాబుని లోపలికి వెళ్లాలని స్పష్టం చేస్తే తాము వస్తామని ఎస్పీని కలుస్తామంటూ అనుచరులు తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడడం, ఇది నిన్న జరిగినటువంటి సంఘటనలో. చివరికి తులసిబాబు కారుని లోపలికి అనుమతించి కారులోనే లోపలికి రానిచ్చారనమాట. మిగిలిన వాళ్ళని అక్కడి నుంచి పంపేయడంతో ఆందోళన సద్దుమణిగింది. జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిలిపిన కార్లు తీయాలని ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని సూచిస్తే ఊరవతల ఎస్పీ కార్యాలయం కట్టుకోవాలంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. మరి అతని కెపాసిటీ ఏంటి అర్థం కాంది.